హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి కూర కారం ఎలా ఆడించాలో చెప్తానండి ఆంధ్ర పద్ధతిలోని. చాలామంది మా చుట్టుపక్కల వాళ్ళందరూ కూడానండి మీ కర్రీస్ చాలా బాగుంటాయి, ఎందుకంటే అంత టేస్టీగా ఉంటాయి అంటారండి. చాలా ఆంధ్ర కర్రీస్ అంటేనే ఫేమస్ కింద చెప్తారు కదండి. అసలు దానిలో దాగున్నది అది ఏంటంటారా, కారం అండి. మసాలా కారం అండి. మేము మసాలా కారం అయితే పట్టిస్తామండి. ఇప్పుడు ఆ మసాలా కారం ఎలా పట్టించాలో మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, అప్పుడు వాడండి. కర్రీస్ మీకు కూడా చాలా సూపర్గా ఉంటాయండి, జబర్దస్త్గా. చూడండి ఒకసారి నేను చెప్పేస్తాను. మనం మార్కెట్కి వెళ్ళాలండి. మార్కెట్కి వెళ్ళి మనకు నచ్చిన మిరపకాయలు అయితే కొనుక్కుంటేనండి. ఒకటే రకం కనుక్కోకూడదండి, ఒక 2-3 రకాలు అయితే మంచిగా ఉంటాయటండి. ఒకటి గుంటూరు మిర్చి అండి. మళ్ళీ ఇంకోటి ఏమో అండి, ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అంట వైష్ణవి మిర్చి. అవి కూరాకులు అంటే వాళ్ళే చూపిస్తారండి. ఇంకో నేనైతేనండి మొత్తం అన్ని షాపులు తిరిగి అయితే చూసానండి. ఆ మిరపకాయలు నచ్చినాయండి. ఇంకోటి పసుపు అండి. పసుపు కూడా ఇప్పుడు ఆడిస్తానండి. 205 రూపాయలు ఒకటి, 180 ఒకటి అంటే మంచి క్వాలిటీ. ప్రతిదీ క్వాలిటీ తగ్గట్టు ఉందండి, రెండు క్వాలిటీలు. నేనైతేనండి మిరపకాయలు అయితే ఎంచుకున్నానండి. 3 కిలోల మిరపకాయలు. చాలా బాగా ఉన్నాయి మిరపకాయలు. మన ఈ కొత్తయ్య పాతయ్య అని తెలాలంటేనండి మళ్ళీ పాతకాయలు అమ్మేస్తారండి. ఏసీ నేడు కాయలు అయితే కారం బాగోదండి. ఈ సంవత్సరం కాయలే కొనుక్కోవాలండి. అవి ఎలాగ తెలుస్తాయంటే అండి, మనకి తొడుములు ఉంటాయి కదండి. ఎండుమిరపకాయకి తొడుములు గ్రీన్ కలర్లో ఉంటాయండి. కొంచెం ఎండిన కలర్లో ఉన్నాయి తీసుకోకూడదండి. కంపల్సరిగా మిరపకాయ తొడుము తీసి చూడాలండి, ఇప్పుడుదా లేతే నిరుడుకాయ అని. ఎందుకంటే చాలామంది ఫస్ట్ కాయలు అన్నీ దాసేసి ఏసీ కాయలు పెట్టేస్తారండి. ఓకేనండి, మనం ఇలా షాప్కి వచ్చండి 2-3 షాపుల్లో అయితే తిరిగి అన్నీ వేయించుకోవాలండి. ఇగోండి నేనైతేనండి ఎండుమిర్చి 3 కిలోలు తీసుకున్నానండి. అక్కడేనండి మంచి క్వాలిటీగా ధనియాలు, జీలకర్ర, ఆంటాలు, మెంతులు అన్నీ తీసుకోవాలండి. ఇగోండి చూడండి, జీలకర్ర అదే అన్ని క్వాలిటీలు అయితే చూసే తీసుకోవాలండి. మంచిగా మనం ఆడవాళ్ళు మాత్రం వెళ్ళి చూసుకుని తీసుకుంటే మంచిగా క్వాలిటీ ఉన్నాయి తీసుకోవచ్చండి. మీరు కూడా అలాగా 2-3 కాలనీలు ఎవరన్నా ఉంటే వెళ్ళి తీసుకోండి. మంచిగా క్వాలిటీ చూసి కొనుక్కుంటే కారం అనేది, ఎందుకంటే కర్రీ అనేది కారం మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇంకోండి చూడండి, ఇవి కూడా ధనియాలు. పాతవి ఒక రేటు ఉన్నాయి, కొత్తవి ఒక రేటు ఉన్నాయి. మనం ధనియాలు కూడా కొత్తవే వేసుకోవాలండి. ఏదైనా సరే మనం ఇప్పుడు పండినవే వాడాలండి కారానికి, ఎందుకంటే సంవత్సరం అంతా ఉంటుంది కదండి కారం. అందుకే ఇగోండి నేను ఎండుమిరపకాయలు అయితే తొడుములు తీసేసండి ఎండలో. హలో హాయ్ అండి. సుషి విత్ ఖుషి యూట్యూబ్ ఛానల్కి ఈరోజు వచ్చేసండి ఎండుమిరపకాయలండి ఎలా ఆడించాలో ఏటో చూపిస్తాను, చూసేయండి. మసాలా కారం చాలా మంచిదండి. మసాలా కారం టేస్టీగా ఉంటుందండి. ఇది ఎలా ఆడాలో కొలతలతో సహా చెప్తానండి. ఏమేమి పడతాయో అవన్నీ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే విధంగా మీరు కూడా పట్టించుకోండి, ఓకేనండి. చూస్తారండి, మసాలా కారానికి కావాల్సినవి అండి. ఇంకా ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి నేను 3 కేజీలు తీసుకున్నానండి. చూడండి సౌండ్ ఎలా వస్తుంది. ఇలాగ బాగానండి ముచ్చుకులు తీసేసండి ఎండబెట్టాలండి. ఇలా బాగా కరకరలాడుతూ ఎండితేనే బాగుంటాయండి. ఇగోండి చూడండి, ఇలాగా పొడమైపోవాలండి పిసుకుతేనే. ఇలా పొడవు అయ్యేదాకా ఎండబెట్టుకోకపోతే కారం అనేది బాగోదు, టేస్టీ ఉండదు. ఓకేనండి, నేను 3 కేజీలు 2 కేజీలనేమో కూరాకులు తీసుకున్నానండి. 1/2 కేజీ ఏమో అండి తేజకాయలు తీసుకున్నానండి. కొంచెం కారం ఉండాలి కాబట్టి మనం ఇంకా 2-3 రకాలు అయితే కలుపుకోవచ్చండి. గుంటూరు మిర్చి కూడా కలుపుకోవచ్చండి ఇందులోని. చూడండి ఇలాగా ఇవైతే తీసుకున్నామండి. ఇందులోకి ఏమేమి కావాలో మసాలాలు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అండి 3 కేజీలకినండి 150 గ్రాములండి మెంతులు. 150 గ్రాములు మెంతులు వేసానండి. నెక్స్ట్ అండి 150 గ్రాములు ఏమో అండి జీలకర్ర అండి. ఈ జీలకర్ర 1/2 కిలో ఏమో అండి ధనియాలు వేసానండి. తర్వాత ఆంటాలు అంటారు, మీరు ఎప్పుడు చూస్తుంటారండి, చిన్నవి అండి ఆంటాలు అంటే ఇవ్వాలండి. ఇది 100 గ్రాములండి. చూసారు. తర్వాత మనం కారం అంతా తయారైపోయాక ఇవ్వండి ఎల్లుల్లిపాయలు అండి ఎండలో దంచుకుని ఎండలో పెట్టుకోవాలండి. కారం ఆడించేసాక ఇంటికి తెచ్చేసాక అది ఇంటి కారం తేగానే ఎల్లుల్లిపాయలు దంచుకునండి కారంలో నింపుకోవాలండి. చాలా మంచిగా ఉంటుందండి కారం టేస్టీ. కానీ ఇక్కడ ఏం చేస్తారంటేనండి
ఉత్తు ఎండుమిరపకాయలు ఆడించేస్తారండి. ఉత్తు ఎండుమిరపకాయలు ఆడించుకోకూడదండి, కడుపులోనండి పేగులకు పడుతుందండి కారం అనేది. పేగు వరవడం అనేది అది మండుతుందండి. అందుకని ఎప్పుడైనా సరే ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకుంటేనండి కారం అనేది టేస్టీగా ఉంటుందండి. మసాలా కారం చాలా మంచిదండి హెల్త్కి కూడానండి. చూసారా అండి. ఇప్పుడండి నేనైతేనండి మిల్లికాడకి వెళ్తున్నానండి. మిల్లికాడకి వెళ్ళి కారం ఆడించుకొని వస్తానండి. తర్వాత కారం ఎలా ఉన్నదో మీకు 40 రూపాయలు అయితే చూపిస్తాను. తీసుకున్నారండి మిల్లికాడ. ఇగోండి కారం తెచ్చేసానండి. ఆల్రెడీ నేను మార్నింగ్ ఎండలో పెట్టానండి ఎల్లుల్లిపాయలు దంచేసి, వాటినేమో ఈ వేడి కారంలో కలిపేసుకోవాలండి. కారం వెంటనే కూడా మిల్లు నుంచి తెచ్చిన వెంటనే పెట్టుకో, ఒక రోజు అంతా బయట ఉంచాలండి. లేకపోతే తెల్లగా అయిపోయి పొట్లిపోతుందండి. కారం అస్సలు బాగోదండి. ఒక రోజు అంతానండి బయట ఉంచి చల్లారాక అప్పుడు మనం డబ్బాలోకి పెట్టుకోవాలండి. చూసారా అండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి. ఒక లైక్ కొడితేనే నేను మళ్ళీ వీడియోలు పెడుతూ ఉంటానండి మీకు నచ్చినాయి అని. ఓకేనండి, బాయ్ అండి.